హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. సినిమా కోసం సిన్సియర్గా పనిచేసే హీరోలు, హీరోయిన్స్ యాక్షన్ సీన్స్ కోసం డూపులను కూడా పక్కన పెట్టి రిస్క్ తీసుకుంటారు. కానీ ఆ రిస్క్ ఒక్కోసారి భారీ గాయాలుగా మారుతుంది. డైరెక్టర్ గోపీచంద్ మల్లేని తెరకెక్కిస్తున్న NBK 111 షూటింగ్లో కాకినాడ పోర్టులో జరుగుతుండగా బాలకృష్ణ గాయపడ్డారు. అది మీకు తెలిసిందే. సో జూలై 21న భారీ ఫైట్ సీన్ చిత్రీకరణలో డూప్ లేకుండా చేస్తుండగా బాలకృష్ణ కాలు జారి కింద పడిపోవటం, ఆయనకు దెబ్బ తగలడం, ఆసుపత్రికి తరలించే ఎడంకాలి మోకాల్లో అదేదో ఒక టియర్ అయినట్లు వైద్యులు చెప్పడం, అనంతరం హైదరాబాద్లో 3 గంటల పాటు సర్జరీ విజయవంతంగా చేయటం. సో సినిమా షెడ్యూల్కు బ్రేక్ పడింది. మిగతా అంతా ఆయనకు ప్రమాదం ఏం లేదు కానీ. సో అలాగే ఇక యంగ్ టైగర్ జూనియర్ NTR డ్రాగన్ సినిమా షూటింగ్లో భుజానికి గాయమైంది. దాంతో NTRకు మైనర్ సర్జరీ చేశారు వైద్యులు. దాదాపుగా 8 వారాలు పూర్తి విశ్రాంతి కోరుకోవాలని సూచించారు. ఇలాగ బాబాయ్ అబ్బాయి ఇద్దరికి. సో దాంతో NTR లేని సీన్స్ అని వాళ్ళు తీసుకుంటున్నారట. అయితే సానా బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద సినిమా షూటింగ్లో రెజ్లింగ్ యాక్షన్ సీక్వెల్ చేస్తుండగా రామ్ చరణ్ కుడి మణికట్టు తీవ్ర గాయమైంది. సో పరీక్షల్లో TFCC కార్టికేజ్ టియర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కోయంబత్తూరులో గంగా హాస్పిటల్ అత్యాధునిక ఆర్థోస్కోపిక్ విధానంలో సర్జరీ చేయించుకున్నారు రామ్ చరణ్. సో దాదాపు 8 వారాలు విశ్రాంతి అవసరమైన వైద్యులు సూచించారు. దీంతో పూర్తిగా కోలుకున్న తర్వాత అదే 2-3 నెలల తర్వాత సుకుమార్ దర్శకత్వంలో RC-17 షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అలాగే ఈ లేటెస్ట్ డ్యాన్స్ సీక్వెల్ చిత్రీకరణ సందర్భంగా హీరోయిన్ రష్మిక మందన కూడా తీవ్రంగా గాయపడిందట. సో ఇప్పుడు ఈ వార్తా కథనంలో ఏమంటున్నారంటే, అసలు ఏమైంది టాలీవుడ్కి, ఏమిటి ఈ గాయాలు, దెబ్బలు, ఈ షూటింగ్లు, బందులు అంటే ఇవన్నీ సహజం బాస్, అదో పెద్ద వార్త. సో సరే, ఇది కొంచెం మీరు అనొచ్చు, ఇప్పుడు నువ్వెందుకు చెప్తున్నావు ఈ వార్త అని. సో అదేదో సరదాగా ఉందనిపించి అలాగా. సో అది టాలీవుడ్లో ప్రస్తుతం గాయాలు, షూటింగ్ గ్యాపులు, ఇది సంగతి. థ్యాంక్ యూ.